లార్డ్ ప్రభుపేట ప్రత్యేకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో తిరిగి మరలా మనమంతా కూడా ప్రభుని స్తుతించే కృపను ధన్యతను ప్రభు ఇచ్చారు. ఇంకొక మాట నేను మీ జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. చిన్న ప్రకటన. గడిచినటువంటి దినం నేను సోమవారం చెప్పినట్లుగా 4:30కి కాదు, మనకి 4:15కే ఉదయకాలం 4:15కే ప్రార్థనలు ప్రారంభించబడుతున్నాయి. కాబట్టి ఒక పావు గంట ముందుగానే మీరందరూ ఈ ప్రార్థనలో మీరు సిద్ధపడాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. ఏ ఒక్కరు కూడా ఈ యొక్క ప్రార్థనల్ని పోగొట్టుకోవద్దు. ఇంకా అనేక మందికి మీరు పరిచయం చేయండి. ఉదయకాల సమయంలో మెలకువ కలిగి ప్రార్థన చేయండి. కారణం ఏంటంటే రానున్నటువంటి దినాలు చాలా కఠినమైనటువంటి దినాల్ని మనం ఎదుర్కోబోతున్నామని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. ఏదేమైనా ప్రభు మనతో ఉండగా మనకి ఏ విధమైనటువంటి దానికి మనం భయపడాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే మనతో ఉన్నటువంటి ప్రభు అంత గొప్ప దేవుడు. అయితే మనం చేయాల్సింది ఏంటంటే మెలకువ కలిగి, బైబిల్లో వాక్యం చెప్తున్నట్లుగా మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లుగా మెలకువ కలిగి ప్రార్థన చేయమని దేవునికి లేఖనం సెలవిస్తుంది. కాబట్టి మనం మెలకువగా మనం ప్రార్థన చేసినప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి కృపను, ఆశీర్వాదాన్ని మన జీవితాల్లో మనం అనుభవించగలుగుతాం. ఈ సమయంలో ఒక చిన్న మాటని మీ జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. యెషయా గ్రంథం 49వ అధ్యాయం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, నేను చదువుతున్నాను. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి మాటను, ఎంత ఆదరణ కలిగించేటువంటి మాటను ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునేమో. మర్చిపోతుందా? ఓ ప్రశ్న వేస్తున్నాడు ఇక్కడ. ఒక తల్లి తన చంటి బిడ్డను మర్చిపోతుందా? మరువదు కదా. ఒకవేళ మర్చిపోయేటువంటి పరిస్థితులు కూడా రావచ్చు కొన్నిసార్లు. తన చంటి పిల్లల్ని మర్చిపోయేటువంటి ఆ దినాలు రావచ్చు. కానీ వారైనా మర్చిపోతారేమో కానీ నేను నిన్ను మరువను అంటున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి మాట. మన దేవుని ప్రేమ తల్లి ప్రేమకు మించినటువంటి ప్రేమ. దట్ ఈస్ ద అగాపే లవ్. అదొక దైవికమైన ప్రేమ. దానికి హద్దులు లేవు, సరిహద్దులు లేవు, దానికి బౌండరీస్ లేవు, ఏ తారతమ్యం లేదు. ఆయన ఎవరినైనా అట్లా ప్రేమించేటువంటి దేవుడు ఆయన. ఆయన మర్చిపోను అంటున్నాడు. ఎందుకు ఈ మాట నొక్కి నొక్కి చెప్తున్నాడు, నేను నిన్ను మరువనంటే? కొన్నిసార్లు మన జీవితాల్లో మనం ఎదుర్కొనేటువంటి పరిస్థితులను బట్టి, మనం ఎదుర్కొనేటువంటి సమస్యలను బట్టి మనం అనుకుంటాము, దేవుడు అసలు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడా? అసలు ప్రభు నన్ను జ్ఞాపకం ఉంచుకున్నాడా? ఒకవేళ ఆయన నన్ను మర్చిపోయాడేమో అని ఎన్నో మార్లు మన పరిస్థితులను బట్టి మనం అనుకుంటూ ఉంటాం. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు అట్లా భయపడాల్సిన పని లేదు. నీ పరిస్థితులను చూసి నేను నిన్ను మర్చిపోయావు అనుకోవడం అది సత్యం, వాస్తవమైంది కాదు. ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే, నేను నిన్ను మర్చిపోలేదు. కఠినమైన పరిస్థితులు గుండా నువ్వు వెళ్ళొచ్చు, అయినా సరే నేను నిన్ను మర్చిపోలేదు. నీ పట్ల ఒక ప్రత్యేకమైన సంకల్పం, ఒక ప్రత్యేకమైన ప్రణాళిక నాకు ఉంది. కాబట్టి ఆ సంకల్పాన్ని, ఆ ప్రణాళికను నేను నీ జీవితంలో నెరవేర్చినట్లుగా, నేను నీ జీవితంలో కొంచెం ఆలస్యం చేస్తున్నాను అంతే తప్ప నేను నిన్ను మర్చిపోలేదు అని ప్రభు మాట్లాడుతున్నాడు. బైబిల్లో కొందరు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యోసేపుని చూడండి. యోసేపు యొక్క వెళ్ళినటువంటి పరిస్థితులు సుమారు
అతడు 13 సంవత్సరాలండి దేవుడు వాగ్దానం చేసిన తర్వాత 13 years అతని దేవుడే మర్చిపోయాడేమో అన్నట్లుగా అతని యొక్క పరిస్థితులు, అంత కఠినమైన పరిస్థితులు ఉండగా యోసేపు వెళ్ళాడు. కానీ అవన్నీ దేవుని యొక్క అధీనంలోనే, దేవుని యొక్క కంట్రోల్లోనే యోసేపు ఉన్నాడు అనేటువంటి వాస్తవాన్ని బైబిల్ తెరిచి మనం చదువుతున్నప్పుడు మనం చూడగలుగుతాం. కానీ యోసేపు అప్పటి పరిస్థితి, లేకపోతే తన యొక్క బాహ్యంగా కనబడే పరిస్థితులు మాత్రం మర్చిపోయినట్లుగా అనిపిస్తాయి. 13 సంవత్సరాలు నల్లగొట్టబడ్డాడు, చాలా కుటుంబానికి దూరం చేయబడ్డాడు, నిందలు అనుభవించాడు, అవమానాలు అనుభవించాడు, చెయ్యని నేరానికి శిక్ష అనుభవించాడు. అట్లాంటి పరిస్థితుల మధ్యలో వెళ్ళిపోతున్నప్పుడు యోసేపుని దేవుడు ఆఫ్టర్ 13 years దేవుడు ఎంతకాలమైతే అతనికి నిర్ణయించాడో ఆ కాలం అయిన తర్వాత దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమేన్. ఈరోజు నేను ఒక మాట చెప్తున్నాను, నువ్వు ఎదుర్కొనేటువంటి పరిస్థితిని బట్టి కృంగిపోవద్దు. కొంతకాలం నువ్వు నలగొట్టబడిన తర్వాత దేవుడు ఆ సమయం తర్వాత నిన్ను హెచ్చించబోతున్నాడు, గణపరచబోతున్నాడు, జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. ఆమేన్. మనుషులందరూ మర్చిపోయారు యోసేపుని, తల్లిదండ్రులు మర్చిపోయారు, తోబుట్టువులు మర్చిపోయారు, దేశం మర్చిపోయింది, చివరికి యోసేపు సహాయం చేసినటువంటి అందరూ మర్చిపోయారు. ఒకవేళ పోతీఫర్ మర్చిపోయి ఉంటాడు, పోతీఫర్ భార్య మర్చిపోయింది, చెరసాల్లో ఉన్నటువంటి మేలు పొందినటువంటి ఆ స్నేహితులు మర్చిపోయారు, అందరూ మర్చిపోయారు యోసేపు. కానీ ఒక్క సడన్గా దేవుడు యోసేపుని జ్ఞాపకం చేసుకున్నాడండి. ఆమేన్. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఎట్లా ఉంటుందో తెలుసా? రాత్రికి రాత్రే నీ పరిస్థితులన్నీ మారిపోతాయి. నో డౌట్. ఆయనకి సంవత్సరాలు అక్కర్లా, ఒక్క రాత్రులు చాలు నీ పరిస్థితిని మార్చడానికి. ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు, ఆయన మర్చిపోలేదు. యోసేపుకి తగిన టైంలో ఆ సమయం వచ్చినప్పుడు యోసేపుని జ్ఞాపకం చేసుకొని ఆ రాత్రి ఆ చెరసాల నుండి ఒక్కసారిగా సింహాసనాన్ని నడిపించేశాడు. ఈరోజు కఠినమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఎప్పుడు విడుదల జరుగుతుందని కృంగిపోతున్నావేమో, కృంగిపోవద్దు, అధైర్యపడొద్దు. నీ జీవితంలో ఒక సమయాన్ని దేవుడు నిర్ణయించాడు. ఆ సమయంలో ఖచ్చితంగా దేవుడు నీ స్థితిని ఎంటైర్లీ, నీ పరిస్థితులన్నీ దేవుడు టోటల్గా మార్చబోతున్నాడు. మనుషులు మర్చిపోవచ్చు, తల్లిదండ్రులు మర్చిపోవచ్చు, తోబుట్టులు మర్చిపోవచ్చు, ఎవరు మర్చిపోయినా ప్రభు నిన్ను మర్చిపోయే దేవుడు కాదు. ఒకరోజు ఒక సమయం ఉంది, ఈరోజు ప్రభు నిన్ను ఒక కొలిములో పెట్టాడు. ఒక మాటలో చెప్పాలంటే నిన్ను సారి మీద పెట్టాడు, నిన్ను కావలసిన రూపంలోకి దేవుడు నిన్ను తీసుకొస్తున్నాడు. మరి సింహాసనం ఎక్కాలంటే ఎవరు పడితే వాళ్ళకి సింహాసనం ఇస్తాడా? ఒక మాట తెలుగులో ఒక సామెత మనం చదువుతాం, కనకపు సింహాసనమున సునకమును కూర్చుండబెట్టిన. ఒక బంగారు సింహాసనం మీద సునకాన్ని తీసుకెళ్ళి కూర్చోబెడితే ఎట్లా ఉంటుంది? ఎవరైనా తీసుకెళ్ళి కూర్చోబెడతారా? కూర్చోబెట్టరు కదా. అందుకే దేవుడు ప్రతి వారికి సింహాసనం ఇవ్వడానికి మనలో ఉన్నటువంటి ఆ పనికి మాలినటువంటి బుద్ధంతా తీసేసి మనల్ని ఆ సింహాసనానికి సిద్ధపరిచే ప్రక్రియ ఈ శ్రమల పరిస్థితి. అంతే. ఆమె ఏ రోజైతే మనల్ని యోగ్యమైనటువంటి స్వభావం మనలో వస్తుందో ఆ రోజు, ఆ రాత్రికి రాత్రే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు, అద్భుతం చేస్తాడు. ఆమె కాబట్టి కృంగిపోవద్దు. దేవుడు మిమ్మల్ని మలుస్తున్నప్పుడు మలుచుకోండి. మీరు మరింతగా దేవునికి అనుకూలంగా మారిపోండి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా ఒక ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభు అంటున్నాడు, ఈరోజు తల్లి అయినా మర్చిపోతుందేమో కానీ నేను నిన్ను మర్చిపోను అంటున్నాడు. దేవుడు మనం మర్చిపోయే దేవుడు కాదు. ఈ మాటల ద్వారా దేవుడు మనల్ని బలపరిచి మరింతగా పురుకొల్పి మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, పరమ తండ్రి నీకు వందనాలు. నమ్మదగిన దేవుడు, ఎన్నోసార్లు మేము వెళుతున్నటువంటి పరిస్థితులను బట్టి మేము మర్చిపోయేవేమో మమ్మల్ని అనుకున్నాం. ఈరోజు మమ్మల్ని ధైర్యపరిచాం. తల్లి మర్చినా, తండ్రి విడిచినా, ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా
లోకం దృష్టిలో మేము మరవబడినా నువ్వు మమ్మల్ని మర్చిపోయే దేవుడు కాదు ప్రభువా. ఒక సమయం రాబోతుంది, ఆ సమయం మనల్ని హెచ్చించబోతున్నావు. శ్రమలు కొలుములో ఉన్నంత మాత్రాన, ఇట్లాంటి పరిస్థితులు ఎదుర్కొన్న మాత్రాన నువ్వు మర్చిపోయావు అనుకోవడం ఒక అజ్ఞానం. ఈరోజు మా కన్నులు తెరిచావు, నీకు వందనాలు. సింహాసనానికి మమ్మల్ని సిద్ధపరుస్తున్నావు, నీకు వందనాలు. ఆ సమయానికి మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. ఒకరోజు నువ్వు మా తలను పైకెత్తబోతున్నావు, నీకు వందనాలు. నీ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. అట్టి కృప, ఆశీర్వాదం సమృద్ధిగా ఈ మాటలు వింటున్న ప్రతి వారు పొందుకొందురుగాక. కృప చూపు నడిపించి సహాయం చేయి. మీరే మహిమ పొందండి. యేసు పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించి వాగ్దానాన్ని